నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అందులో ఒకటి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కుటుంబం. మామూలుగా ఏ తండ్రి అయినా కన్న కొడుకు చేతుల మీదుగా వెళ్ళాలనుకుంటారు. అంటే తన అంత్యక్రియలు కన్న కొడుకే చేయాలని ప్రతి తండ్రి భావిస్తారు. అలాగే జరగాలని దాదాపుగా ప్రతి తండ్రి ఆ భగవంతుణ్ణి కోరుకుంటారు. కానీ కన్న కొడుకు అంత్యక్రియలు తండ్రే నిర్వహించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అది కూడా వృద్ధాప్యంలో ఆ తండ్రికి అటువంటి పరిస్థితి ఎదురైతే అది మరింత దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ తండ్రికి ఎదురైంది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దగ్ధమైన ఘటనలో ఆ విమానం కెప్టెన్ సుమిత్ సబర్వాల్ సైతం మరణించిన విషయం తెలిసిందే. సుమిత్ సబర్వాల్ మృతదేహాన్ని ముంబై పవాయిలోని జల్ వాయు విహార్లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సుమిత్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మృతదేహానికి వారు ఘన నివాళులర్పించారు. అయితే కుమారుడి మృతదేహం చూసి సుమిత్ సబర్వాల్ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. త్వరలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి నీ బాగోగులు చూసుకుంటానని చెప్పిన కుమారుడు ఇలా విగత జీవిగా రావడాన్ని ఆ తండ్రి తట్టుకోలేకపోతున్నారు. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాలకే బీజే కాలేజీ హాస్టల్పై కుప్పకూలి దగ్ధమవగా ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. వీరిలో ప్రయాణికులు, విమాన సిబ్బందితో పాటు బీజే కాలేజీ హాస్టల్లోని మెడికోలో సైతం మరణించారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు రమేష్ బిస్వాస్ మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం జరిగిన విమానానికి సుమిత్ సబర్వాల్ పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సుమిత్ మేడే కాల్ అంటూ ఎయిర్పోర్ట్ అధికారులకు సందేశం పంపారు. ఆ కొన్ని సెకండ్లకే ఈ విమానం కుప్పకూలింది. ఇక సుమిత్ సబర్వాల్ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు. ఇటీవల సుమిత్ తన తండ్రిని కలిసి తన ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ సేవ చేసుకుంటానంటూ తన తండ్రికి సుమిత్ చెప్పాడట. ఆ కొద్ది రోజులకే సుమిత్ ఇలా విగత జీవిగా మారడం పట్ల ఆ కన్న తండ్రి తట్టుకోలేకపోతున్నారు. సుమిత్ విధి నిర్వహణకు వెళ్తున్నప్పుడు తన తండ్రిని చూస్తూ ఉండాలని తమను కోరేవారని అతడి పొరిగింటి వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని బాధపడ్డారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ సుమిత్ సబర్వాల్ మృతదేహం ముంబైలోని ఆయన నివాసానికి చేరుకోగా ఆయన మృతదేహానికి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఘనంగా నివాళులర్పించారు. విమానం నడపడంలో 8200 గంటల సుదీర్ఘ అనుభవం ఉన్న సుమిత్ సబర్వాల్ ఇలా విమాన ప్రమాదంలో మరణించడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.